ప్రజా సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రయోజనాల దృష్ట్యా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,04,965 కోట్లతో శాసనసభలో బడ్జెట్ ప్రతిపాదించింది. దశాబ్ద కాలంలో పాలనా అరాచకత్వం, విధ్వంసంతో ఛిద్రమైన రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూ బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. బడ్జెట్లో వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. తమది రైతు సర్కారాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. అధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న కీలక వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం సముచిత నిధులు కేటాయించింది. దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రయోజనాల దృష్ట్యా 2025-26 సంవత్సరం బడ్జెట్ 3,04,965 కోట్లను భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. దశాబ్ద కాలంలో పాలనా అరాచకత్వం, విధ్వంసంతో ఛిద్రమైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూ బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేశారు. వ్యవసాయ శాఖకే ఏకంగా వ్యవసాయానికి 24,439 కోట్లు ప్రతిపాదించారు. ఆ తరువాత అత్యంత ఎక్కువగా నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు దక్కాయి. భారీ మధ్య తరహా ప్రాజెక్టులకు 22,019 కోట్లు, చిన్న నీటిపారుదలకు 1,019 కోట్లు, పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం 35 కోట్లు, వరద నియంత్రణ చర్యలకు 280 కోట్లు కేటాయింపులు చేశారు. నిర్వహణ పద్దుకు 11,544 కోట్లు, ప్రగతి పద్దు కింద 11,829 కోట్లను ప్రతిపాదించారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నిరంతర కరెంటు సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 21,221 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. 2024-25లో ఇచ్చిన 14,000 కోట్లతో పోలిస్తే వచ్చే ఏడాదికి భారీగా నిధుల్ని పెంచారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో ప్రజల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తరచూ వింటూనే ఉంటాం. కానీ బడ్జెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరగలేదు. దాదాపు 18,000 కోట్ల వరకు కేటాయింపులు జరిగే అవకాశం ఉందని అంచనాలు వేసిన 12,393 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం బడ్జెట్లో కేవలం 4.06% మాత్రమే వైద్యారోగ్య శాఖకు కేటాయించింది. గతేడాది హోంశాఖకు 9,564 కోట్లు ప్రతిపాదించగా ఈ ఏడాది 10,188 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వం బడ్జెట్లో క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం క్రీడా ప్రాధికార సంస్థకు 425 కోట్లు కేటాయించింది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్ని తయారు చేయడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ముఖ్యంగా జిల్లాల్లో నూతన స్టేడియంల నిర్మాణం, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, స్టేట్ స్పోర్ట్స్ స్కూల్తో పాటు వరంగల్, కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, క్రీడలు మరియు యువజన శాఖకు మరో 428.05 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణానికి 4,305 కోట్లు ప్రతిపాదించింది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 69% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం 94% పెరిగింది. రాష్ట్రంలో రోడ్లను హ్యామ్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు. బడ్జెట్లో రహదారులు, భవనాల శాఖకు 5,907 కోట్లు కేటాయించారు. అందులో హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు 300 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న త్రిపుల్-ఆర్ పనుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో 1,525 కోట్లను కేటాయించింది. బడ్జెట్లో మరోసారి జీహెచ్ఎంసీకి సముచిత ప్రాధాన్యత దక్కింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బల్దియాకు 3,101.21 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. హైడ్రాకు సైతం మరోసారి 121.68 కోట్ల నిధులు కేటాయించింది. జీహెచ్ఎంసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో రైల్ విస్తరణకు ప్రస్తుత బడ్జెట్లో 1,150 కోట్లను ప్రతిపాదించారు. వేర్వేరు పద్ధతుల కింద మొత్తాన్ని చూపించారని మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి అనుమతి లభిస్తే మరిన్ని నిధులు ప్రభుత్వం మెట్రోకి కేటాయించే అవకాశం ఉందని మెట్రో రైలు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల శాఖకు 3,527, ఐటీ శాఖకు 774 కోట్లను ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రుణ పరిమితికి లోబడి రాష్ట్ర అప్పులు 5 లక్షల కోట్లను దాటనున్నాయి. జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1%కి చేరనుంది. వివిధ కార్పొరేషన్ల రుణాలు మరో 3 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో సర్కార్ 69,000 కోట్లకు పైగా కొత్త అప్పులు, రుణ బాధ్యతలు, వడ్డీల చెల్లింపు కోసం 35,000 కోట్లకు పైగా ప్రతిపాదించింది. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పేర్కొన్నారు. మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్నారు. చైనా+1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.